పిలిపించినాను ఆశించినాను నీ చేరువా నీ ప్రేమ గీతం వినిపించినాను కలిగించినావా పాషాణ హృదయం చేసిన ప్రేమతో కలిగించినావా పాషాణ కృపలకు సుకుని దేవా స్తుతి నీకే యేసయ్యా దేవా స్తుతి నీకే యేసయ్యా పేరు పెట్టి నన్ను పిలచి నీ పరిచర్యలో భాగం నన్ను పాలించు నా యేసయ్యా జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా అపురూపము నీ నేను బట్టి కుడిక జరిగిస్తున్నాను ఆకపులుగా చేసి మాట్లాడించమని పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని పరలోకంలో వర్తమానములై నేనే చెవి గ్రహించబోయాను అనుగ్రహించి ఆత్మ సహాయం చేయండి నేనే మాట్లాడించమని ఈ కార్యక్రమం రాసుకొని ఉంటే రాసేయండి ఇక్కడ ఉన్న స్థానిక సంఘాన్ని కుటుంబాన్ని భార్య బిడ్డలను దీవించి ఆస్వాదించమని బలమైన నువ్వు చేసి సమర్పించు మంచిది రాత్రికాల సమయంలో కోటపూరి ఇంజుబాబన్న అనగా మీ సోదరి దేవుడు వారిని అనుగ్రహించినటువంటి కుమారుడు మారుతిని బట్టి తన భార్య నాగబాలను బట్టి దేవుడు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు కుమారుడు అభిలాష్ ఇంట్లో పూర్తి చేసుకొని 1950 మార్కులు దేవుని కృపను పొందాడు. అలాగే అన్వేష్ కూడా పాస్ అయ్యాడు. 600కి 436 మార్కులు. దేవుని మహాకృప చేత ఈ బిడ్డలిద్దరు మరి చదువులు ముందుకు వెళ్తున్నారు. అందుని బట్టి ప్రత్యేకమైనటువంటి ఈ స్థుతి కూడిక, దేవునికి స్థుతి చెల్లించే కూడిక ఇంటి వారు ఏర్పాటు చేస్తున్నారు. మనందరూ పిలిచారు. మంచిది. రాత్రి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 28, 29 చదువుకున్నాం. యెహోవా నా ప్రభువా, నేను దయచేయుడు అని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చి ఉన్నావే. నీ దేవుడు కనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యం నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించును. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. మరొక భాగాన్ని కూడా చదువుకుందాం. దినవృత్తాంతముల 1వ గ్రంథం. దినవృత్తాంతముల
మొదటి గ్రంథం 17వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 24 నుండి లేక 23 నుంచి నేను చదువుతున్నాను. యెహోవా ఇప్పుడు నీ దాసుని గూర్చి అతని సంతతిని గూర్చి నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగునుగాక. ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నింటికి నీ ఘనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక. మరియు నీ దాసుడు అయిన దావీదు సంతతి నేడుట స్థిరపరచబడును గాక. దేవా, నీకు సంతతి కలుగు చేసేదనని నీ దాసునికి నీవు సెలవుచేసి నీవు తెలియజేసి ఉన్నావు కనుక నీ సన్నిధిని విన్నపం చేయుటకై నీ దాసునికి మనోధైర్యం కలిగినది. యెహోవా నీవు దేవుడు ఉండి నీ దాసునికి మేలు దయచేసేదని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని అనుగ్రహించున్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నిటికీ ఆశీర్వదింపబడి ఉండను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, మీ అపారమైన అత్యున్నతమైన ప్రేమతో మమ్మల్ని కొరకు ప్రేమించి మరోసారి నిన్ను స్తుతించగలిగే కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామం స్తుతింపదగిన నామం అని కీర్తన గ్రంథంలో మేము చూస్తూ ఉన్నాం. అలాగా ఈ కుటుంబంలో మారుతిని బట్టి తన ప్రియ భార్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారి ఇరువును ప్రేమించి నిలిచిన ఇద్దరు బిడ్డలు అభిలాషను బట్టి అన్వేషణ బట్టి నీ దయచేత మంచి మార్పులతో ఆశీర్వదించండి. ఈ స్థితి పీడికలో నీ మాటలు మేము చదువుకుని ఉండగా నీ పక్షాన్ని నిలబడిన వాడు నిష్పేదికి నీ దాసుడు నీవే నన్ను ఆదుకోండి, నాతో మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావాలు నీ నామమునకు ఆరోపించుకుందురని క్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామముని ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చింది కాబట్టి 10th వాటిని కానివ్వండి సండే స్కూల్లో నిలబడిపోతున్నారు. అలా ఉండటం మంచిది. మా కుమారుడు మాత్రం మా నాన్నగారి దగ్గర 7, 8, 9 సంవత్సరాల దాకా దేవుని పని బాగా నేర్చుకున్నాడు. ఆయన ఒకటే ప్రభువా ప్రార్థిస్తాం. నేను ఎదురు చూస్తూ ఉంటా చదువుతుందా. సరే, సమయం చాలా అయింది కాబట్టి చేరువచ్చిన బంధుమిత్రులకి మరి సాయి సంఘానికి ఇంకొకటి శ్రద్ధగా ఉన్న మాటలు మీరు విన్నారు. ఈ మాటను విడిచిపెట్టుకోకుండా ప్రభు నమ్మకుండా ఉన్నవారు ప్రభు నమ్ముకోవటం ఎంతో మంచిది. ప్రభు నమ్ముకొని ఆయన రాజ్యానికి ప్రార్థన అవటం ఎంతో మంచిది. ఈ సమయంలో ప్రార్థన చేస్తారు. నగరటువంటి వచ్చిన పిల్లలు విద్యార్థుల గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పిలిపించినాను, ఆశించినాను నీ చేరువా, నీ ప్రేమ గీతం వినిపించినాను. కరిగించినావా పాషాణ హృదయం చేసిన ప్రేమతో, కరిగించినావా